నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ పెళ్లి సంబంధం. రచించిన వారు వెంపరాల దుర్గాప్రసాద్ గారు. ఫ్రెండ్ తమ్ముడి పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది గోపాల్కి. గోపాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ రైల్వే స్టేషన్ కి అతని బావమరిది శేఖర్ వచ్చాడు. ఎదురు వచ్చి చేతిలో సూట్ కేసు అందుకుంటూ, రా బావా, ప్రయాణం బాగా జరిగిందా అని పలకరించాడు. బాగానే జరిగింది అని నవ్వుతూ జవాబు ఇచ్చాడు గోపాల్. శేఖర్ స్కూటర్ మీద ఇంటికి వెళ్లారు. ఆ రోజు శనివారం. శేఖర్ కి కూడా ఆఫీస్ సెలవు. హైదరాబాద్ బయలుదేరేటప్పుడే అతని భార్య కమల క్లియర్ గా చెప్పింది, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సౌమ్య మ్యారేజ్ బ్యూరో ఉంటుంది. ఆ ఓనర్ స్వప్న గారు చాలా మంచి ఆవిడ. మా తమ్ముడిని తీసుకుని వెళ్ళండి, వాడికి మంచి సంబంధం వెతికి పెట్టండి అంది. కమలకి తమ్ముడి పెళ్లికి ఏదో విధంగా తన భర్త సహాయంగా ఉండాలని ఆలోచన. గత ఏడాది తండ్రి చనిపోవడంతో తల్లి శేషమ్మ కూతురి అల్లుడి మీద ఆ బాధ్యత పెట్టేసింది. పెళ్లి కావాల్సిన తన తమ్ముడికి మంచి సంబంధం వెతకగలిగేది తన భర్త మాత్రమే అని కమల ఉద్దేశం. అలాగే గోపాల్ మంచి కలుపుకోరు మనిషి. చుట్టాలలో కూడా అతని మాట సహాయానికి, పెళ్లి సంబంధాలు చూడటానికి మధ్యవర్తిగా పిలుస్తూ ఉంటారు. గోపాల్ వెళ్లవలసిన పెళ్లి రాత్రికి మూసాపేటలో, పగలంతా ఖాళీయే. భార్య మాటలు గుర్తుకు వచ్చిన గోపాల్ టిఫిన్, కాఫీ అయిన వెంటనే బయలుదేరి సౌమ్య మ్యారేజ్ బ్యూరోకి బావమృతిని తీసుకుని వెళ్లాడు. ఆఫీస్ గదిలో రిసెప్షనిస్ట్ ఎదురుగా కూర్చున్నారు వాళ్ళు. విషయం చెప్పిన తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుని రసీదు ఇచ్చింది ఆమె. స్వప్న మేడం గారు లోపల ఉన్నారు, ఒక్క నిమిషం ఆగండి, లోపల వేరే పార్టీ ఉన్నారు అంది. సరే అని కూర్చున్నారు ఇద్దరు. మరో 5 నిమిషాల్లో లోపల నుండి ఒక భార్య భర్త బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళండి అని సైగ చేసింది ఆమె. ఇద్దరూ లోపలికి వెళ్లారు. స్వప్నగారు నవ్వుతూ రమ్మని ఆహ్వానించారు. కమల చెప్పినట్లు ఈవిడ పలకరింపు బావుంది, మనిషి కూడా చాలా పద్ధతిగా ఉన్నారు మనసులో అనుకున్నాడు గోపాల్. వాళ్ళకి కావలసిన వివరాలు అన్నీ అడిగాక ఒక 2 పెద్ద బౌండ్ ఆల్బమ్స్ ఇచ్చింది ఆవిడ. మీ రిక్వైర్మెంట్స్ కి తగిన సంబంధాలు ఈ ఆల్బమ్స్ లో ఉంటాయి, చూసుకోండి అంది ఆవిడ నవ్వుతూ. మీకు నచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తే వాళ్ళ షార్ట్ వీడియోలు సిస్టంలో చూపిస్తాను. వాళ్ళ అభిరుచులు, హాబీలు, వాళ్ళ నడక తదితర వివరాలు తెలిపే చిన్న ఏవీ కూడా ఉంటుంది. మీకు మరింత బాగా అవగాహన కోసం మళ్ళీ ఆవిడే అంది. ఈ మ్యారేజ్ బ్యూరో చాలా ఆధునికంగా బావుంది అనుకున్నాడు గోపాల్. ఆ గదిలో పక్కగా ఒక టేబుల్ దగ్గర కూర్చొని బావమరిది ఆల్బమ్స్ చూస్తున్నారు. నచ్చిన అమ్మాయిల వివరాలు చిన్న డైరీలో ఆ సీరియల్ నెంబర్, పేరు రాసుకుంటున్నారు. ఇంతలో సీట్లో నుంచి ఏదో పని మీద బయటకు వచ్చిన స్వప్న గారు అతను చూస్తున్న ఆల్బం అప్పుడే చూడడం జరిగింది. ఆమె మొహంలో రంగులు మారిపోయాయి. అదే సమయంలో ఈ అమ్మాయి పేరు గోపాల్ అంటున్న మాట పూర్తి అవ్వకుండానే స్వప్న గారు కలగజేసుకుంది. వద్దండి, ఆ అమ్మాయి ఫోటో అసలు తీసేయాలి మా ఆల్బంలో నుంచి. మా వాళ్లకు చెప్పాను, మర్చిపోయినట్లున్నారు. మీరు సందేహిస్తున్నది కరెక్టే. ఆ అమ్మాయి పేరు నీరజ. ఆమె విషయం తెలంగాణలో V6 టీవీలో కూడా వచ్చింది అంది గోపాల్ మనసులో భావాలను చదివేసినట్లు. ఆశ్చర్యంగా ఆమె కేసి చూస్తున్నాడు గోపాల్. అదేమిటి మేడం అంత మాట అన్నారు, ఆ అమ్మాయి మంచిది కాదా అని అమాయకంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆశ్చర్యపోవడం స్వప్నవంతు అయ్యింది. అయితే మీకు ఆ అమ్మాయి విషయం నిజంగా తెలియదా అంది. తెలియదు మేడం, నేను ఇంకా ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఇక్కడ ఫోటో పక్కన రాసేస్తారని చెబుతామని అనుకుంటున్నాను అంటూ నసిగాడు. శేఖర్కి ఆ సంభాషణ ఏమీ అర్థం కావడం లేదు. విచిత్రంగా బావకేసి చూస్తున్నాడు. అప్పుడు స్వప్న కల్పించుకుంది, సార్, ఆ మాయాలేడి వివరాలు తెలిస్తే చెప్పండి. మేము కూడా ఆ మహాతల్లి వాళ్ళ బాధితులమే. స్వయంగా మా అక్క కొడుకుతో 2 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. 6 నెలలు కాపురం చేసిందో లేదో 498 కేసు పెట్టి వాడిని వేధించింది. ఆ కోర్టు కేసు పడలేక మా పిన్ని గారు 15 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు మీ ఆంధ్ర వాళ్ళ మీద పడిందేమో, జాగ్రత్త అంది ఆవిడ. గోపాలికి కళ్ళు బైర్లు కమ్మినట్లు అయ్యింది. పాపం మొహం పాలిపోయింది. వెంటనే ఆవిడతో ఇలా అన్నాడు, మా చిన్నాన్న కొడుకుకి తునిలో ఈ అమ్మాయి సంబంధం చూశాము. అమ్మాయి అబ్బాయి ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చడం, పెళ్లి సెటిల్ చేసుకోవడం జరిగింది. నేనే మధ్యవర్తిగా వెళ్లాను. మళ్లీ వారం 15వ తారీఖున అన్నవరంలో పెళ్లి అన్నాడు. పోనీలేండి, ఇంకా పెళ్లి అవలేదు. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. వీలైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇక్కడ కేసు వివరాలు, టీవీలో వచ్చిన వార్తా క్లిప్పింగ్స్ లాంటివి మీకు షేర్ చేస్తాను అంది స్వప్న. గోపాలికి మనస్థిమితంగా అనిపించలేదు. బావమరిదికి సంబంధాలు ఇంకా అప్పుడు చూడాలని అనిపించలేదు. మళ్లీ వారంలో జరగబోయే పెళ్లి ఎలా ఆపించాలా, చిన్నాన్నకు ఈ విషయాలు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. కుర్చీలో నుంచి లేచిపోయాడు. ధన్యవాదాలు మేడం, మా తమ్ముడికి చాలా పెద్ద ప్రమాదం తప్పిస్తున్నారు. మా బావమర్ది కోసం మళ్లీ వస్తాము. ఈ నీరజ విషయాలు, ప్రూఫ్లు
పేపర్ క్లిప్పింగ్స్ ఏవి ఉంటే అవి కొద్దిగా నా నెంబర్కి షేర్ చేయండి. ఇప్పుడు నేను ఆ పెళ్లి ఆపించే పని మీద ఉండాలి అన్నాడు. తప్పకుండానండి అంటూ ప్రతి నమస్కారం చేసింది స్వప్న. శేఖర్ బావని అనుసరించి బయటకు వచ్చేశాడు. గోపాల్ మోహన్ జేవురించింది జరిగిన పరిణామాలకి. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.